ఈ రోజు నేను జస్ట్ 6000 క్యాపిటల్ ని యూజ్ చేసి 6000 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. అంటే 100% రిటర్న్ అయితే ఈ రోజు నేను మార్కెట్ ద్వారా బుక్ చేసుకున్నాను. హై ఫ్రెండ్స్, ఈ రోజు నేను స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ అయితే చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కోఫర్గ్ లో ట్రేడ్ అయితే తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది నా డైరెక్షన్ లోనే వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్ రివర్స్ అయిపోయి ప్రీమియం లో నాకు స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను ఐచర్ మోటార్స్ లో ట్రేడ్ అయితే తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది చాలా సేపు కన్సల్టేషన్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్ అనేది నా డైరెక్షన్ లోనే వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ హైక్ రీచ్ అయిందో నేను నా స్టాప్ లాస్ ని ట్రై చేయడం స్టార్ట్ చేశాను. దీంతో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈ ట్రేడ్ లో నాకు 6200 ప్రాఫిట్ అయితే బుక్ అయింది. సెకండ్ ట్రేడ్ లో నాకు అరౌండ్ 5500 క్యాపిటల్ మాత్రమే యూజ్ అయింది. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన దానికి 110% రిటర్న్ అయితే నాకు వచ్చేసింది. సో ఫస్ట్ ట్రేడ్ లో వచ్చినటువంటి లాస్ అనేది రికవర్ అయిపోయి ఓవరాల్ గా ఈ రోజు మనకు 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మన దగ్గర తక్కువ క్యాపిటల్ కనుక ఉన్నట్లయితే స్టాక్ ఆప్షన్స్ తో ట్రేడ్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర కూడా తక్కువ క్యాపిటల్ ఉండి స్టాక్ ఆప్షన్స్ ద్వారా మంచి ఇన్కమ్ ని జనరేట్ చేయాలనుకున్నా, నిఫ్టీలో డైలీ 20 to 30 పాయింట్స్ బుక్ చేసుకునే స్ట్రాటజీ కావాలనుకున్నా కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ షేర్ చేస్తాను. మరి ఇలాంటి ట్రేడింగ్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.